సో ఈరోజు మన టాపిక్స్ వచ్చి లూపింగ్స్ ఆర్ కంట్రోల్ స్ట్రక్చర్స్. మామూలుగా ఇప్పటి వరకు మేము నేర్చుకునేటివి ఏమేమి నేర్చుకున్నాము? వేరియబుల్ డిక్లరేషన్, కమెంట్స్, డేటా టైప్స్, సరే అదే ఆపరేటర్స్, అరేస్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇవన్నీ కూడా నువ్వు రాసే లాజిక్ అనేది ఫంక్షన్స్ కూడా నేర్చుకున్నావు. ఓకేనా? ఈ ఫంక్షన్స్ కానీ ఏదైనా సరే నువ్వు ఏదైనా ఒక్కసారి దానికి కాల్ చేస్తే రిపీట్ అవ్వదు మామూలుగా. అర్థమవుతుందా? నీకు ఒకసారి మాత్రమే రన్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. నువ్వు దాన్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేయాలి అంటే మనకి ఈ కంట్రోల్ స్ట్రక్చర్స్ అవసరం అనమాట. అండ్ దీంట్లో కండిషన్స్. సో ఈ కండిషన్స్ అనేది నువ్వు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ వచ్చి మనం నేర్చుకోబోయే లూప్ పేరు వచ్చి ఇఫ్ లూప్. ఇఫ్ అనేది నేర్చుకున్నాం ఎందుకు అనేది. అండ్ ఇఫ్ అనేది కూడా కీబోర్డే. కీబోర్డ్ అంటే మీకు చెప్పినా కదా, జావా స్క్రిప్ట్ రిజర్వ్ చేసుకుంటుంది ఆ కీబోర్డ్ అనేది. నువ్వు దాన్ని వేరియబుల్ గా డిక్లేర్ చేయకూడదు. ఓకేనా? సో యూజ్ ఆఫ్ ఇఫ్ వచ్చి ఈదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. దాని మీనింగ్ ఏమి? ట్రూ ఆర్ ఫాల్స్. నువ్వు దాని మధ్యలో కండిషన్ పెడతావు. సింటాక్స్ ఏముంటుంది? కండిషన్ ఉంటుంది ఇక్కడ. కండిషన్. ఓకేనా? ఎల్స్. ఓకే. సో ఫస్ట్ ఇఫ్ నేర్చుకుని తర్వాత ఎల్స్ ఇఫ్ నేర్చుకుని. ఇది ఈ కండిషన్ అనేది ట్రూ అయితే ఈ లూప్ లోకి వస్తుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ది లూప్ వెళ్ళి. అర్థమవుతుంది? సో దానికి ఏం సంబంధం లేదు. నువ్వు ఇక్కడ ఏం రాస్తావో నువ్వు ఇప్పుడు నిన్న మనం నేర్చుకున్నాం కదా, ఆపరేటర్ని యూజ్ చేసి నువ్వు ఈ గ్రేటర్ దాన్ యూజ్ చేస్తావా, ఈక్వల్స్ యూజ్ చేస్తావా, ఏమన్నా యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కండిషన్ ట్రూ అయితే లోపలికి వస్తుంది, లేకపోతే అవుట్ ఆఫ్ ది లూప్ వెళ్ళిపో. ఓకేనా? ఇది క్లియరా? ఇఫ్ లూప్ అనేది ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఎగ్జాంపుల్ అంటే ఎదురద్దాము. ఓకే. సో వేర్ ఏ ఈక్వల్స్ టు 5 ఉన్నది. ఇప్పుడు నేను ఒక లూప్ రాయాలనుకుంటున్నాను. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఓకే. ఒకవేళ అయితే జిఎస్ డాట్ ప్రింట్. ఓకే. సో ఇప్పుడు ఈ రూల్ ప్రకారము ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? కదా. అదే అదే లెస్ దాన్ కదా ఇదే. ఓకే ఓకే. ఇప్పుడు ఫాల్స్ అవుతుంది. చూసినావా? ఇక్కడ నీకు రిజల్ట్ రాలా అంటే లూప్ లేక రాకుండా ఏమైపోయింది? అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చేసి నువ్వు రన్ చేసినావు అనుకో, చూడు అవుట్ ఆఫ్ ది లూప్ అంటే ఇక్కడ నీకు చూపిది అనమాట రిజల్ట్. నీకు ట్రూ అయితే లోపలికి వస్తుంది, లేకపోతే లేదు. అది ఇఫ్ యొక్క మీనింగ్ అనమాట. ఎల్స్ అనేది ఎందుకు యూస్ చేస్తారు అంటే, ఇది ట్రూ అయితే లూప్ లోకి వస్తుంది కదా, ఫాల్స్ అయితే నేను దాన్ని క్యాచ్ చేసుకొని రిజల్ట్స్ ప్రింట్ చేస్తాను. ఎల్స్ అనేది అందుకని యూస్ చేస్తారు అనమాట. ఓకేనా? చూడు ప్రింట్. ఓకే. అవుట్ ఆఫ్ ది ఎల్స్ లూప్ రన్ చేయి. చూసినామా? ఫాల్స్ కాబట్టి ఎక్కడికి వచ్చింది? అవుట్ ఆఫ్ ది లూప్ వచ్చింది. క్లారిటీనా? నువ్వు ఇఫ్ లో ఇక్కడ కండిషన్ పెడతావు, ట్రూ అయితే లూప్ లోకి వస్తుంది. ఎల్స్ అనేది ఎప్పుడు అంటే ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అయితే ఎల్స్ లూప్ అనేది క్యాచ్ చేస్తుంది, క్యాచ్ చేసి రిజల్ట్స్ ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఎల్స్ ఇఫ్ అని ఉంటుంది. నువ్వు వచ్చిన కండిషన్ కూడా చెక్ చేయాలి అనుకుంటున్నావు. ఇప్పుడు ఎల్స్ ఏమి ఫాల్స్ అయితే పక్క ఫాల్స్ అయితేనే ఎల్స్ లూప్ లోకి వస్తుంది. కానీ ఫాల్స్ అయిన దానిలో కూడా నువ్వు కండిషన్ పెట్టాలి అనుకుంటే ఎల్స్ ఇఫ్ యూస్ చేస్తావు. ఇక్కడ మళ్ళీ కండిషన్ పెడతావు, చెక్ చేస్తావు. నిన్న చెప్పిండే ఎగ్జాంపుల్ చెప్తాం అన్నాడు. ఒకవేళ అదే ఓట్ అనేది ఉంది చూసినావా, అదే చూద్దాం అన్నాడు. ఒకవేళ ఓకేనా, వేర్ ఏ ఈక్వల్స్ టు ఒకవేళ 18 అనుకోండి, ఒకవేళ 17 అనుకోండి ఏజ్ అతనిది. ఇప్పుడు ఏం చెప్పా నేను? ఇఫ్ ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇతను గ్రేటర్ దాన్
గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఏమని రాస్తాను, జిఎస్ డాట్ ప్రింట్ యూఆర్ ఎలిజిబుల్ ఎల్స్ ఇఫ్ నేనేం చెక్ చేయాలరా అంటే, నిమిషం చూడు, ఇక్కడ ఈక్వల్స్ టు తీసేస్తాం అంటే ఓన్లీ గ్రేటర్ దాన్ 18 ఏళ్ళ కంటే పైన ఉంటేనే తీసుకుంటుంది. ఒకవేళ నువ్వు 18 ఎంటర్ చేస్తే తీసుకోదు. ఓకేనా? సో నేనేం చెప్తానంటే 18 ఏళ్ళ పైన ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. అదే పొరపాటున వాడు 18 సెలెక్ట్ చేస్తే మేబీ నెక్స్ట్ ఇయర్ నువ్వు అప్లై చేసుకోను. ఒకవేళ ఇంకా తక్కువ చేస్తే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇది నా రిక్వైర్మెంట్. 2 రిక్వైర్మెంట్స్ ఇక్కడ. సో ఇక్కడ ఫాల్స్ అయితే దీనిలోకి వస్తుంది, ఎల్స్ లేకి వస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే ఇప్పుడు ఇదేమి ఎంటర్ చేసిన వాల్యూ నువ్వు ఎట్లన్నా పెట్టుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు 18 పెట్టు. ఎవరు వద్దంటే నువ్వు పెట్టే కండిషన్ బేస్ చేసుకోను, అంతే కదా. ఏలో 18 మ్యాచ్ అయితే ఇట్లా కూడా పెట్టుకున్నావు. ఎవరు వద్దంటే అంతే. ఈక్వల్స్ టు అంటే ఒకవేళ నువ్వు ఎంటర్ చేసిన వాల్యూ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకేనా? లేదంటే ఏ ఈక్వల్స్ టు 18 పెట్టు. ఒకవేళ ఏలో 18 ఉంటే ట్రూ అవుతుంది, లేదంటే ఫాల్స్. అంతే కదా. ఎట్లన్నా పెట్టుకున్నావు. లేదంటే ఏ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు పెట్టు, అంతే. ఇప్పుడు చూడ, సో gs డాట్ ప్రింట్ ఆఫ్ యూ కెన్ అప్లై నెక్స్ట్ ఇయర్. మళ్ళీ ఎల్స్ ఒకవేళ ఈడ కూడా మ్యాచ్ కాల, ఒకవేళ వాడు ఆడ ఇంకా తక్కువ ఎంటర్ చేసినాడు, అప్పుడు నేను ఏం చేయాలి? సో యు ఆర్ నాట్ ఎలిజిబుల్. gs డాట్ ప్రింట్ ఆఫ్ యు ఆర్ నాట్, నీ ఇష్టం, నువ్వు ఎన్ని కావాలంటే రాసుకోవచ్చు నువ్వు. ఓకేనా? దీనికి తెలిసింది ఒకటే పవి, మళ్ళీ రాసుకో. ఒకవేళ ఈడ మళ్ళీ ఇప్పి పెట్టాలా. ఎల్స్ అంటే ఫాల్స్ అయితే ఈడికి నీకు బ్లాక్ అయిపోతుంది. ఎడు చూడు, మళ్ళీ ఇంకో స్ట్రక్చర్ ఉన్నది. ఒకవేళ ఇక్కడ మ్యాచ్ అయింది అనుకో, నెక్స్ట్ మళ్ళీ కిందకి రాదు. అది బాగా ఆలోచించుకో. రాసుకో. నెక్స్ట్ ఫస్ట్ ఈడు ఎల్స్ పెట్టుకోవాలను, మళ్ళీ కలిసి ఎల్స్ రాసుకో. అవును, ఎల్స్ పెట్టుకోవాలా. అట్లా పెట్టుకుంటే ఎల్స్ అనేది ఏమి, ఏది మ్యాచ్ కానప్పుడు లాస్ట్కి వచ్చేది ఫాల్స్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు చూడు, ఈ లాజిక్ ప్రకారం బాగా ఆలోచు. మనం 7 ఇస్తాను. ఇప్పుడు చూడు, ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ చెక్ చేస్తాను. ఏమని, 7 గ్రేటర్ దాన్ 18 ట్రూనా ఫాల్సా? మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ మ్యాచ్ కాకపోతే ట్రూ కాదు, ఫాల్స్ కాబట్టి ఇక్కడికి వచ్చేస్తుంది ఎల్సిఫ్లకి. ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తుంది, ఈడ ఫాల్స్ వస్తుంది. తర్వాత ఫైనల్ గా మనం ఏం చెక్ చేయాలి? ఎల్స్. ఫాల్స్ లూపే ఎల్స్ అంటే. చూడు, రన్ చేయి. చిన్నవా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు 18 ఇస్తాడు, లాజిక్ ఏ విధంగా వర్క్ అవుతుందో నీకు అర్థమవుతుంది. 18. సో యూ కెన్ అప్లై నెక్స్ట్ ఇయర్. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇక్కడ గ్రేటర్ దాన్ అంటే 18 కంటే ఎక్కువ ఉండాలని చెప్పి అర్థమవుతుందా? సో అందుకని ఏమవుతుంది, ఈ ట్రూ ఉండదు, ఫాల్స్ వచ్చేస్తుంది. ఫాల్స్ వచ్చినా కూడా మనం ఏం పెట్టాం, ఇంకో కండిషన్ పెట్టాం. ఏమని, ఒకవేళ 18 ఏళ్ళు ఈక్వల్స్ టు పెట్టాం, ఒకవేళ మ్యాచ్ అయితే లోపలికి రా. క్లియరా? ఇప్పుడు 19 పెడదాం. స్టార్టింగ్ లోనే మ్యాచ్ అయిపోతుంది, యువర్ ఎలిజిబుల్. నీకు ఒకవేళ ఏదన్నా లూప్ ట్రూ ఇచ్చిందంటే ఇంకంతే. నెక్స్ట్ కింద ఎన్నన్నా ఉన్నాయి అవి రన్ అవ్వు. బాగా గుర్తుపెట్టు. ఏమ్రా? క్లియరా? ఇది ఇఫ్ ఎల్స్ ఇఫ్. ఎల్స్ ఇఫ్ నెక్స్ట్
ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్విచ్. స్విచ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మల్టీ డెసిషన్ అనుకో. ఒకవేళ దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇది కూడా సేమ్ నీకు అదే టాప్ డౌన్ అప్రోచ్ అంటే అదే వర్క్ అవుతుంది. ఏదన్నా కండిషన్ మ్యాచ్ అయితే అక్కడతో బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ నీకు కింద ఉండేటివి రన్ అవ్వదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. ఈ స్విచ్ స్టేట్మెంట్ కూడా అంతే. ఓకేనా? ఇప్పుడు ఈ స్విచ్ స్టేట్మెంట్ ఫస్ట్ సింటాక్స్ చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకేనా? సో కాపీ చేస్తే పడితే స్విచ్ ఇది కీబోర్డ్, స్విచ్ అనేది కీబోర్డ్. తర్వాత ఇక్కడ కండిషన్ పెడతాం, ఐ మీన్ ఏదైతే మ్యాచ్ అవ్వాలో అది. ఓకేనా? తర్వాత ఇక్కడ మ్యాచ్ జరుగుతుంది అనమాట. ఈ కేస్ అనేది ఉన్నది చూసినావా, ఇక్కడికి వచ్చి మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఏదన్నా మ్యాచ్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ బ్రేక్ అంటే ఏం రా అంటే అక్కడతో స్టాప్ అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ రన్ అవ్వకుండా బ్రేక్ అనే కీబోర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎగ్జాంపుల్ ఏమో చూద్దాం ఇక్కడ మనకి. సింపుల్ది ఇదే తీసుకున్నాం. ఇక్కడే ఉన్నది చూడ ఎగ్జాంపుల్ ఒకటి ఉన్నది. ఏ రోజు నువ్వు అప్లై చేస్తావు దాన్ని బట్టి. ఇక్కడ బాగా గమనించండి, ఏది ఇది గమనించండి. అక్కడ నుంచి ఇక్కడికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? చూడు ఇక్కడ 6 కేసులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే టుడే ఏదైతే ఆ డేని ఇక్కడ వాళ్ళు రాయాలి. ఓకేనా? సో చూడు స్విచ్ ఇక్కడ చెక్ చేస్తానేది ఏమి, టుడే ఏమి అని చెక్ చేస్తాను. జావా స్క్రిప్ట్ లో నీకు ఈ రోజు ఏం నేను చెక్ చేయాలంటే ఇది యూస్ చేస్తాను, న్యూ డే టు డాట్ గెట్ డే అనేది. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని ఈ రోజు వస్తుంది. అంటే ఇది ఏం చూపిస్తారంటే 0 1 2 3 అట్లా సార్ చూసినావా, అవి మ్యాచ్ అవుతుంది అనమాట. డే కౌంట్ అంటారు కదా మామూలుగా, వస్తూనే ఉంటుంది. నువ్వు రేపు రన్ చేసినావు అనుకో, రేపు మళ్ళీ ఇంకో ఇది వస్తుంది, థర్స్డే వస్తుంది, అది వస్తుంది. ఇక్కడ రన్ చేసినావు అనుకో, రేపు థర్స్డే వస్తుంది. ఓకేనా? చూడు ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే ఇది ఎక్స్ప్రెషన్. ఈ వచ్చిన 0 ఇప్పుడు దీని లోపల ఎంత ఉంటుంది నాకు తెలిసి, వెనస్డే అంటే 3 ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడికి వస్తుంది చెక్ చేస్తుంది కేస్ అనేది దీనిలో ఇచ్చిన వాల్యూ మ్యాచ్ అవుతుందా లేదా. ఓకేనా? మ్యాచ్ అవ్వలేదు, 1 మ్యాచ్ అవ్వలేదు, 2 మ్యాచ్ అవ్వలేదు, 3 మ్యాచ్ అవ్వలేదు, మ్యాచ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ డే అనే ఒక వేరియబుల్లో, డే అనేది వేరియబుల్ చూడు ఇక్కడ స్టోర్ చేయాలి. నేను చెప్పాను కదా లెట్ అనేది స్టోర్ చేస్తారని, ఇక్కడ వేర్ అనుకో సింపుల్ గా. సో డేలో ఈ యొక్క వాల్యూని స్టోర్ చేస్తాను. తర్వాత ఏమవుతుంది, బ్రేక్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో ఎప్పుడైతే ఇక్కడ మ్యాచ్ అవుతుందో బ్రేక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నీకు బ్రేక్ అనేది ఎందుకని చెప్పా, రిమైనింగ్ వి వర్క్ అప్. ఓకేనా? ఒకవేళ నీకు ఇలాంటి రిక్వైర్మెంట్ ఉన్నది ఏమని, కేస్ 3తో పాటు నెక్స్ట్ కేసులు కూడా చెక్ చేయాలి అన్నప్పుడు బ్రేక్ రిమూవ్ చేసి కంటిన్యూ అని ఇంకో కీవర్డ్ దాన్ని యూజ్ చేస్తే చాలు. ఓకేనా? ఇది క్లాక్ తిన్నా. ఇప్పుడు రేర్ సినారీలో మనం యూజ్ చేయాలి స్విచ్ అంతా కూడా చూసుకోవచ్చు. ఏమైనా డౌట్ ఉందా దీని లోపల? అక్కడ న్యూ డేట్ అని ఎందుకు? ఇది ఇది డేట్ ని, ఇప్పుడు ఈరోజు డేట్, గెట్ డే అంటే ఏమొస్తుంది అంటే నీకు చూడు మామూలుగా ఎలా ఉంటారంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి ఏవి రోజులు, 7 days కదా. ఓకేనా? 0కి సండే, మండేకి 1, అర్థం, ట్యూస్డేకి 2 అలా ఇచ్చేసారనమాట. ఏది ఇది గ్లోబల్ గా ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఆ డేని గెట్ చేయడానికి జావా స్క్రిప్ట్ అనే ఫంక్షన్ ఇది. మనకి సర్వీస్ నోడ్లో వేరే మనం దీన్ని యూస్ చేయాలి. ఓకేనా? మనకు సర్వీస్ నోడ్లో కుప్పలు ఉన్నాయి డేట్ అండ్ టైం గ్లైడ్ ఫంక్షన్స్. మన దగ్గర కూడా మనం కూడా ఇటు గెట్ చేసుకోవచ్చు ఇట్లా 0 1 2. ఈరోజు ఏది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు వెన్స్డే అనుకో, సో వెన్స్డే వాల్యూ 3 అనేది తీసుకోవచ్చు. క్లియరా? ఇప్పుడు మనం మామూలుగా ఇయర్స్ కి వాల్యూ, మంత్స్ కి ఎలా వాల్యూ ఉంటుంది, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, అలా వీక్ లో
డేస్ కి, అంటే ఈ డేస్ ఉంటాయి కదా సండే మండే అని, దానిలోకి వాల్యూస్ ఇవ్వాలన్నమాట. 0, 1 ఈ విధంగా 0 నుంచి స్టార్ట్. మళ్ళీ 7 డేస్ అనొద్దు, ఎందుకంటే 0 కూడా కౌంట్ చేసుకో, అప్పుడు 7 అవుతుంది. క్లియరా? ఇది నాట్ ఓన్లీ ఇక్కడ, మీరు ఏ టూల్ ఏది ఇక్కడ ఇప్పుడు ఓకే 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 మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు ముందు చెప్తా. ఇప్పుడు నువ్వు ఇవ్వాలన్నమాట, ఎందుకంటే యాజ్ పర్ లాజిక్ 0నే ఇవ్వాలి నువ్వు. ఎందుకు? సండే వాల్యూ అదే కాదు, అట్లా ఇచ్చుకోకూడదు. ఎందుకంటే ఇది గ్లోబల్ గా అట్లా ఇవ్వకూడదు. అర్థం కాల, మీరు చెప్పింది నాకు అర్థం కాల. ఇప్పుడు కేఎస్ 0 కేఎస్ 1 ఇచ్చినారు, ఉమ్. నాకు అట్లా 1 వద్దు, ఉమ్. నేను 2 4 6 అట్లా ఇస్తా, ఉమ్. అప్పుడు 2 కదా. ఒకవేళ 2 4 6 ఇచ్చుకోవచ్చు నువ్వు ఇట్లయితే కన్నా వాల్యూస్ అయితే ఏ వాల్యూ మ్యాచ్ అవుతుందో అక్కడ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదైతే పక్క. ఒక నిమిషం ఉంటుంది నువ్వు అన్నట్లు. ఈడ 3 ఈడ 0 ఇద్దామండి, లేదంటే 3ని ఇక్కడ 0 పెట్టి 3 7 ఇస్తాను, ఎందుకంటే ఫస్ట్ ఇది మ్యాచ్ అవ్వకుండా ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 నెక్స్ట్ సరే సరే ఒక నిమిషం, ఇక్కడ 3 ఇస్తా, ఇది 1 ఇస్తా. ఇప్పుడు చూడు మండేని వస్తుంది చెప్పా, మన ఇష్టం, నువ్వు ఎట్లా నేర్చుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఏం స్టోర్ అవుతున్నారా అంటే జావా స్క్రిప్ట్ వాళ్ళ రూల్స్ ప్రకారము టుడే ఏదైతే డే ఉందో ఆ డే యొక్క వాల్యూ ఎంత 3 అని చెప్పా కదా, ఆ వాల్యూ ఆడొస్తుంది. ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ నుంచి కేసులు మ్యాచ్ చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనం అది రన్ చేయాలంటే మనకు ఫస్ట్ నెంబర్ తెలియాలి, ఆ నెంబర్ తెలుసుకోవడానికి, ఆ డే యొక్క నెంబర్ తెలియడానికి ఈ ఫంక్షన్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి స్క్రిప్ట్. నువ్వు మన దగ్గర లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. మాకైతే కాలేజీలో ఇంపార్టెంట్ జ్ఞానాంబిక కాలేజీలో ఈ స్టూడెంట్ మ్యాచింగ్ ఏదో ఉంది, ఎంప్లాయీ నెంబర్ మ్యాచింగ్, స్టూడెంట్ రోల్ నెంబర్ మ్యాచింగ్ అని మా మేడం ఇచ్చింది. అంతే, మేము మోస్ట్లీ అదే వాడతాం. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ఏం లేదు, నెక్స్ట్ దానికి వెళ్దామా? ఓకే, సో స్విచ్ అయింది. లూపింగ్స్, ఇది ఇంపార్టెంట్ అనమాట. లూపింగ్స్ అనేది ఎందుకురా అంటే నేను చెప్పా కదా, ఇప్పుడు చూడు నువ్వు ఇంత ముందు ఇఫ్ లూప్ ఉన్నింది కదా, చూడు పై నుంచి కిందకు వస్తా అంటావు, టాప్ డౌన్ అప్రోచ్ అంటాను. అది మ్యాచ్ అయితే అక్కడతో బ్రేక్, అంతే. నెక్స్ట్ కింద ఎగ్జిక్యూట్ కావు. ఒకవేళ వీడికి వచ్చేసినావు, నువ్వు మళ్ళీ పైకి పోయి మళ్ళీ రన్ అవ్వాల, ఇలాంటి ఫంక్షనాలిటీ వీటిలలో సరిపోదు అనమాట. సో అందుకనే మనకు లూపింగ్స్ అనేటివి ఉన్నాయి. చాలా లూప్స్ అని, వైల్ లూప్ ఉన్నది, తర్వాత వచ్చి ఫర్ లూప్ ఉన్నది, డూ వైల్ లూప్ ఉన్నది. మనము చూద్దాం ఒకటి. సో ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ రాస్తా చూడు. అదేమంటే నీకు 0 నుంచి 100 వరకు నెంబర్లు ప్రింట్ అవ్వాల. ఎలా అంటే చూడు, వేర్ i ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్ అవ్వు, i less than or equals to 100, ఓకే, సెమీకోలన్ i ప్లస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. సో i చూద్దాం, చూసావా? ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయిందని నేను చెప్తా. అంటే రన్ చేయాలా లేకపోతే ఇక్కడ ఇదే? ఓకే ఓకే, సింపుల్ ప్రోగ్రామ్ నేను చెప్తా చూడు. ఫస్ట్ సింటాక్స్ నేర్చుకోవాలి బాగా, ఏదైనా సరే. ఈ లూప్ లో సింటాక్స్ ఏమరా అంటే ఫస్ట్ అనేది ఒక వేరియబుల్ డిక్లరేషన్ ఉంటుంది, ఓకేనా? తర్వాత ఏం చేస్తావు, కండిషన్ ఉంటుంది, తర్వాత ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్, ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఆపరేటర్. తర్వాత ఏం చేసినావు, జస్ట్ నేను ఐని ప్రింట్ చేసిన. ఇప్పుడు చూడు ఈ లాజిక్ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ 0 ఉంది, ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది 0 100 కంటే పెద్దదా కాదా అని చెక్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ కూడా సేమ్, ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ. సో నెక్స్ట్ దానికి వెళ్తుంది, 0 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది, 1.
సో మ్యాచ్ అయింది, లూప్ లెక్క వస్తుంది, 1 ప్రింట్ చేస్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. మెయిన్ మనకు లూప్స్ ఎందుకు, మళ్ళీ పైకి వెళ్తుంది, ఫాల్స్ అయ్యేంత వరకు, అంటిల్ అండ్ దెన్ ఫాల్స్ అయ్యేంత వరకు కూడా రన్ అవుతానే ఉంటుంది. ఇప్పుడు 1 ఉంటుంది కదా, ఇప్పుడు I ఈక్వల్స్ టు 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఎస్, మ్యాచింగ్. నెక్స్ట్ 1 ప్లస్ 1 101. ఓకే ఓకే ఓకే, సో 101 మ్యాచ్ అవ్వదు. సో ఇక్కడ ఫాల్స్ అయిపోతుంది. చూసుకునే ఒక నిమిషం, ఇక్కడ కావాల్సిన ఎల్స్ ఒక నిమిషం రన్ చేస్తుంది, మీకు రాదు ఎందుకు, అవుట్ ఆఫ్ ది లూప్ వెళ్ళిపోతుంది. అంతే 100 ఇచ్చినాం అనుకో, ఉండు మామూలు లాజిక్ ప్రకారం ఎట్లా, 100 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100. ఓకేనా, అంతే కండిషన్ మ్యాచ్, ద 100 ప్రింట్. ఇది లూపింగ్స్ అన్నమాట, అంటే ఎగ్జిక్యూట్. ఏం మళ్ళీ ఒకసారి చూడాలి మళ్ళా నేను చెప్పిన తర్వాత. ఓకేనా, ఇది ఫర్ లూప్ అనమాట. సింటాక్స్ రాద్దాం మనం. సింటాక్స్ మనం రాసేదానికంటే ఇక్కడ ఉంటే తీసుకుందాం, బాగుంటుంది. సో ఫర్ లూప్ మామూలుగా ఇవైతే కాలేజ్ పోతే ప్రాక్టికల్ గా చెప్పిస్తారు. మామూలు ఎగ్జామ్స్ రాసేసినారు అనుకో, దానికి సంబంధించి రాస్తాం అంతే కదా. అంటే ఒక ఎగ్జాంపుల్ వస్తుంది అంతే, దాని నుంచి ఏం రాదు. ప్రాక్టికల్ కి చాలా తేడా కదా, నాకు విన్నట్లుంది కానీ ఏమంతా సింటాక్స్ లేదు ఇక్కడ. మామూలుగా కాలేజ్ లెవెల్ అయితే సింటాక్స్ బాగా నీట్ రాసి బాగా ప్రోగ్రామ్స్ రాస్తాం. అవును. అన్ని ఇవి నువ్వు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఇవి కామన్. ఓకే, సో ఇంకా అది టూల్ బేస్ చేసుకొని ఉంటుంది డిఫరెంట్ గా. మీకైతే కన్నా సీనా యూజ్ చేస్తాను, ప్రింట్ఎఫ్ మీకు ప్రింట్ఎఫ్. తర్వాత జావా అయితే కన్నా ఏదో సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎనో ఏదో ఉంటుంది. డిఫరెంట్ గా అయితే సి అవుట్ వస్తుంది, మారుతా ఉంటుంది అన్నమాట టూల్ నువ్వు యూజ్ చేసే ఎన్విరాన్మెంట్ బట్టి. ఇది క్లారిటీనా ఈ ఫ్లూప్. నెక్స్ట్ వైల్ చూద్దాం, ఉండండి ఒక్క నిమిషం. ఈ ఫ్లూప్ లోనే చాలా ఉన్నాయి, మీరు థియరీ చదవాలి, అంతా కూడా థియరీనే. థియరీ అంటే ఒకసారి చదవండి. ఇక్కడ ఏమున్నది, ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కాన్సెప్ట్స్, ఫంక్షన్స్ విత్ లూప్స్, ఫంక్షన్స్ విత్ ఆబ్జెక్ట్స్, ఎక్కడ ఎలా యూజ్ చేస్తారు, అరేని ఎలా యూజ్ చేస్తారు దీనిలో లోపల, అలాంటివి ఉంటాయి అన్నమాట. అవునున్నాయి, చేసుకోవచ్చు నువ్వు. అదే దీనిలో ఎగ్జాంపుల్స్ ఉంటే ఒకసారి చూడండి అంటాడు. నేను ఒకటి చెప్పిస్తాను, అది ఎక్కడ పోయింది అది, కార్స్. ఓకే, ఇది చూద్దాము. ఇది మనకి ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే మనము సర్వీస్ నౌలో దీన్ని యూజ్ చేస్తాం ఈ లాజిక్ ని. అందుకే నేను చెప్తాను, ఒక నిమిషము. నేను ఇట్లే సర్వీస్ నౌలో కాపీ చేసుకుంటా. ఓకే, సో వేర్ ఉండు, అదే 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 అదే. ఓకే, సో ఇప్పుడు ఇది ఏందో చెప్పాను చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ రాయినా కదా, ఇది ఏంది, ఈ కార్స్ అనేది ఏంది, తాత పుట్టవలసి అప్పుడే మర్చిపోయావా, ఈ సింబల్ ఉంటే ఏంది చెప్పు, ఏందో ఆ సింబల్స్ ఉంటే, ఈ సింబల్స్ ఉంటే నిన్ననే గుర్తు పెట్టుకోమన్నా నేను. పోన్లేమ్మా పోనీ. సో ఈ సి టైప్ ఆఫ్ సింబల్స్ ఉంటే అరే చెప్పరా నేను. సరే, ఇప్పుడు మన కార్ లేదు కదా దీంట్లో, BMW, వోల్వో ఇవి ఉన్నాయి. మన కార్ యాడ్ చేయాలి, చెప్పు మన కార్ దీనిలోకి యాడ్ చేయాలి. ఇట్లా అంటే ఉత్త పుష్ పెడితే అయిపోతుందా, అరే డాట్ కార్స్ డాట్ పుష్
స్పెల్లింగ్ కూడా రాదు యాదవర్లే. చెవర్లైట్. మన ఇండియాలో లేదు కదా. లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు exist ఓకే, ఇప్పుడు కార్స్ అనేది నువ్వు ప్రింట్ చేస్తే చూడు. అది ఉమ్, చెప్పు నాకు మల్టిపుల్ గా వచ్చి దాన్ని మధ్యలో కూర్చున్నా. ఓయమ్మా. ఉండు, మనం టాపిక్ డైవర్ట్ అయిపోతాము. ఓకే, మనం ఎక్కడ లూప్స్ లో ఉన్నాము. ఉమ్, ఇప్పుడు నిన్న ఒక ఫంక్షన్ చెప్పాను, మీకు గుర్తుకుందో లేదో. నాకు ఇక్కడ ఉండేది లెంత్ కావాలంటే, ఈ అరే యొక్క లెంత్ కావాలంటే నిన్న ఒక కీబోర్డ్ చెప్పా, ఏమైనా గుర్తుకుందా? డాట్ లెంత్. జిఎస్ డాట్ ప్రింట్ ఆఫ్ కార్స్ డాట్ LEANGH రాదా? ఓకే, అంటే స్పెల్లింగ్ మిస్టేక్ గుర్తురాదా? రాదాడా? 4. ఓకేనా? ఇప్పుడు నా యొక్క డెఫినేషన్ ఏమిరా అంటే చూడు, ఇక్కడ నా యొక్క రిక్వైర్మెంట్ ఏమిరా అంటే జిఎస్ డాట్ ప్రింట్ ఆఫ్ కార్స్. ఎలా వస్తుంది ఇది? ఓకే, ఇది ఏం వాల్యూ హోల్డ్ చేసుకుంటుందని చెప్పా నేను. దాని లెంత్ ఇక్కడ ఫస్ట్ దానిలో లెంత్, ఇక్కడ నీకు కామా వైజ్ వస్తుంది. ఏమి బిఎండబ్ల్యూ కామా, వోల్వో కామా, ఎస్ఏబి కామా, ఈ విధంగా వస్తుంది. నాకు అలా నాకు ఎట్లా రావాలరా అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ని రీడ్ చేసి, ఈ కామా సపరేట్ కదా, ప్రతి ఒక్క దాన్ని రీడ్ చేసి ఇట్లా నాకు ఇట్లా రావాలి, వర్టికల్ గా రావాలి, వోల్వో ఆ విధంగా రావాలి రిక్వైర్మెంట్. చేయను నేను. ఓకేనా? ఇప్పుడు నీకు ప్రతి ఎలిమెంట్ ని రీడ్ చేయాలంటే ఏం చెప్పాను నేను? నువ్వు లూపింగ్ చేయాలి, అక్కడ ఉన్న ఎలిమెంట్ మొత్తం తీసుకోవాలంటే, అండ్ స్టాప్ చేయాలి. ఎలా స్టాప్ చేస్తావు? కండిషన్ అనేది ఎలా స్టాప్ చేస్తాము? లెంత్ ని బేస్ చేసుకొని స్టాప్ చేస్తాం. ఒకవేళ 4 అయిపోయింది అనుకో, ఇంకా అక్కడితో స్టాప్ అయిపో. అప్పుడు అరేలో ఉండే ఎలిమెంట్స్ అన్ని కూడా అయిపోయినట్లు మీనింగ్. ఓకేనా? ఇక్కడ చూడు, ఒక స్క్రిప్ట్ ఉన్నది మనకి ఆల్రెడీ, దీన్ని కాపీ చేసుకుంటాం. ఇక్కడ సో ఫర్ i ఈక్వల్స్ టు, ఓకే మనం ఇక్కడ i అని డైరెక్ట్ పెడితే కుదరదు, i ఈక్వల్స్ టు 0. నెక్స్ట్ మాడిఫై చేద్దాం దీన్ని. ఇక్కడ ఏమన్నాడు, ఇది తీసేసి కార్స్, ఎందుకంటే ఇది ఆల్రెడీ, ఇది కార్స్ అనేది ఏమి ఏంది అప్పుడు మర్చిపోతుందిగా. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, కార్స్ డాట్ లెంత్. చాలా రాసినాడు ఇక్కడ. కార్స్ డాట్ లెంత్ టెక్స్ట్ ఈక్వల్స్ టు, ఇంత అవసరం లేదు యాక్చువల్గా. పని చేద్దాం, మనం దీన్ని తీసేసి ఇది మొత్తం అంతా కూడా ఓకే. సో అంత అవసరం లేదు. సింపుల్గా సెమీకోలన్ పెట్టి ఇక్కడికి వచ్చి i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, సింపుల్ అయిపోయి ఏం చేస్తుంది. అది కండిషన్. ఏది అదంతా జావా స్క్రిప్ట్ కి సంబంధించిన రాసినాడు, మనం తీసేద్దాం. లేదులేండి, జిఎస్ డాట్ ప్రింట్ ఆఫ్ కార్స్ ఆఫ్ i. ఏదో మిస్ చేసినామా? ఏమి చేద్దాం, డబ్బా సెమీకోలన్ మిస్ ఏంటిది? అవును, ఇక్కడ మిస్ చేసాం. ఆడ పెడతాం సెమీకోలన్, సెమీకోలన్ పెట్టింది. ఇది సింటాక్స్. అది పెట్టకూడదు, ఆడ పెట్టకూడదు. సింటాక్స్ వస్తుంది ఫంక్షన్స్ కి, పెట్టడంతా అవసరం లేదు సింటాక్స్. ఓకేనా? ఈ లూప్ రాస్తావే, ఈ సింబల్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తావు కదా, ఇక్కడ ఎప్పుడు సెమీకోలన్ పెట్టు, అది గుర్తు పెట్టినది. అదే ఎండింగ్ ఉంటుంది నీకు. జిఎస్ డాట్ ప్రింట్ ఆఫ్, ఇప్పుడు సరిపోతున్నాను. చలో, ఓకేనా? ఇది వదిలేసి, ఎందుకంటే మనం ఫస్ట్ లోనే ప్రింట్ చేసినాం కాబట్టి వస్తాను. కౌంట్ తర్వాత అరేని ప్రింట్ చేశాను,
ఇప్పుడు BMW, Volvo ఇవి వస్తాయి. అన్డిఫైన్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ? అది ఎట్లేదు ఇంకా I++ లేకపోతే నీకు లూప్ ఎలా అవుతుంది? 1 2 3 4 అయిపోయింది, మళ్ళీ అన్డిఫైన్డ్ ఎందుకు వస్తుంది? ఇది అవసరం లేదు నాకు. రైకోసిస్ కార్స్. ఓకే, ఓకే ఓకే, మీ వాడికి ఈక్వల్స్ టు పెట్టకూడదాము, ఎందుకంటే అక్కడ కరెక్ట్గా లెంత్ ఉంటుంది కదా, మనకు తెలుసు కదా, అందుకని. BMW, Volvo ఇప్పుడు సరిపోయింది. ఇది ఫర్ లూప్. ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయి దీని లోపల? ఇది ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్ కి. నెక్స్ట్ ఫర్ లూప్ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి దీంట్లోనే. మళ్ళీ ఇంకా లూప్స్ అయితే కన్నా మెయిన్ ఇంకొక లూప్ చెప్పేస్తాను, అది ఇంపార్టెంట్ లూప్ అన్నమాట, వైల్ లూప్. అవసరం లేదు, మనకు వైల్ సరిపోతుంది ప్రజెంట్ అయితే కన్నా. మళ్ళీ వైల్ ఇవన్నీ మీరు థియరీ చదువుకోండి. వైల్ కూడా సర్వీస్ నోలో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ లూప్ కి వైల్ లూప్ కి తేడా ఏమిటంటే రెండు కూడా లూపింగ్ కోసమే యూజ్ చేస్తాం. అంటే రిపిటేషన్ చేయొచ్చు, నీ దగ్గర కండిషన్స్ ఇప్పుడు ఆ కండిషన్ మ్యాచ్ అయ్యేంత వరకు కూడా రిపిటేషన్ చేసుకుంటా ఉండొచ్చు. కానీ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి మెయిన్ డిఫరెన్స్ ఏమిటంటే ఫర్ లూప్ లో నీకు తెలుసు అనమాట, ఓకే అక్కడ ఇంత డేటా ఉంది అని నీకు తెలిసినప్పుడు నువ్వు ఫర్ లూప్ యూజ్ చేస్తావు. వైల్ లూప్ అనేది నీకు తెలియదు, అక్కడ డేటా ఎంత ఉందో తెలియదు, నీకు లాస్ట్ ఇటరేషన్ వరకు కూడా రన్ అవ్వదు అనుకు. అదే అరేలో నీకు అదే ఆ లాజిక్ ఇంపార్టెంట్ నీకు చెప్పిన. కానీ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ వైల్ వచ్చింది, నీకు ఫర్ లో కండిషన్ మెన్షన్ చేస్తాను. ఒకవేళ ఇంత 100 ఉంటేనే 100 వరకు ప్రింట్ అవ్వు, లేదంటే 10,000 వరకు ప్రింట్ అవ్వు, లేదంటే అరే డాట్ లెంత్ పెట్టు, ఆడ పెట్టుకోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ది సినారియో ఎందుకు యూజ్ చేస్తావు అంటే నీకు డేటా ఎంత ఉందో తెలియనప్పుడు వైల్. ఓకేనా, అక్కడ లాస్ట్ ఇటరేషన్ వరకు రన్ అవ్వు అనే సినారియో కోసమని మోస్ట్ మనం వైల్ యూజ్ చేస్తాం. ఓకేనా, ఒక్క నిమిషం. వైల్ లూప్ ఓకే, వైల్ కోడ్ ద కండిషన్ ట్రూ అండ్ మెయిన్ వచ్చి గూగుల్లోకి వెళ్ళి డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ చూద్దామండి. The major difference for loop and while loop that the loop uses a number of iterations to know where execution is done until చెప్పా కదా. ఓకేనా, చూడండి నేను చెప్తున్నా వాడు కూడా మోస్ట్లీ while loop until the statement program provide the wrong. ఓకే, సో ఇది చూద్దామండి. వైల్ లూప్ వచ్చి సిమిలర్ టు సేమ్ నీకు అదే విధంగానే ఉంటుంది. ఇక్కడ చూడు కండిషన్స్ ఎక్కడ మెన్షన్ చేశారు చూడు. ఇప్పుడు వైల్ I less than or equals to అంటే ఈ కండిషన్ ట్రూ అయితే లోపలికి వెళ్ళి నెంబర్లు ప్రింట్ చేస్తాను 0 నుంచి 9 వరకు. ఓకేనా, మనకు సర్వీస్ నౌలో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తా చూడు. సర్వీస్ నౌ స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుంది మీకు ఐడియా వస్తుంది. ఇది సర్వీస్ నౌ స్క్రిప్ట్ అన్నమాట. ఇది ఒక సింపుల్ ప్రోగ్రాము చూద్దాం. అంటే ఇక్కడ నేను ఎందుకు రాశాను అంటే
నా రిక్వైర్మెంట్ ఏమన్నా అంటే నేను డేటాబేస్ గ్లైడ్ చేసి యాక్టివ్ ఇన్సిడెంట్లు ఎన్ని ఉన్నాయో ఆ నెంబర్లు నాకు కావాలి అని పెట్టాను. ఇప్పుడు నాకు కౌంట్ తెలియదు, అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను ఏం యూస్ చేసా ఇక్కడ, ఆర్ఈసి డాట్ నెక్స్ట్ అంటే ఇది ఆబ్జెక్ట్ యాక్చువల్గా నెక్స్ట్ అనే ఆపరేటర్ యూస్ చేశా. అంటే ఇది ఏం చేస్తుంది, ఒక రికార్డ్ అయిపోయిన తర్వాత ఒకటి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి, నాకు అక్కడ కౌంట్ తెలియనప్పుడు కంప్లీట్ క్వైరీ ఎగ్జిక్యూషన్ లాస్ట్ రికార్డ్ వరకు వెళ్తుంది అనమాట. ఇక్కడ నేను ఫర్ లూప్ యూస్ చేయలేను ఈ సినారియోలో, ఓన్లీ వైల్ మాత్రమే యూస్ చేయగలను. క్లారిటీనా? ఇంక్రిమెంట్ యూస్ చేయలేదు. అవసరం లేదు మనకి ఇంక్రిమెంట్, ఎందుకంటే మనకి ఇక్కడ సర్వీస్ నోడ్ నెక్స్ట్ అనే ఆపరేషన్ ఇచ్చాయి. సో ఇలాంటి సినారియోలో మనము సర్వీస్ నోడ్ లో వైల్ యూస్ చేస్తాం. ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు నెక్స్ట్ అనేది కీవర్డ్ నెక్స్ట్ అనేది ఒక కీవర్డ్, మనకి సర్వీస్ నోడ్ కీవర్డ్ ఇది, అది ఆబ్జెక్ట్ లే. ఇది నేను చెప్పిస్తాను, ఇది ఓకేనా? సర్వీస్ నోడ్ స్క్రిప్టింగ్, ఇది సింపుల్ స్క్రిప్టింగ్, ఇది నేను చెప్పిస్తాను. నెక్స్ట్ ఎక్కడున్నా లూపింగ్స్ అండి, అరేస్ అని జేసాన్. జేసాన్ అయితే చాలా పెద్ద కాన్సెప్ట్, చూద్దాం ఎన్ని కవర్ చేయగలుగుతాం. ఇది మనం ఎప్పుడు ఎక్కువ యూజ్ చేస్తాం అంటే జేసాన్ని సర్వీస్ నౌల్ నుంచి ఇంకో టూల్ కనెక్ట్ అవుతాం కదా, ఆ టైంలో మోస్ట్లీ మనం డీల్స్ అంతా కూడా జేసాన్ స్క్రిప్ట్స్ ఉంటాయి, ఓకేనా? అప్పుడు చాలా యూజ్ అవుతుంది నీకు. అంతకంటే ముందు జేసాన్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఎలా ఉన్నదో. ఓకే, ఇది మళ్ళీ అరే పెట్టాడు చూడు. ఇది జేసాన్ యొక్క సింపుల్ సింటాక్స్ చెప్పాలంటే ఈ విధంగా స్టోర్ చేస్తుంది, కానీ ఇది కూడా యాక్చువల్గా అరే పెట్టి నీకు కాంప్లికేట్ చేశారు. ఇంకోటి ఏదైనా నేను చూద్దాం. ఇది సింపుల్ స్క్రిప్ట్. ఫస్ట్ నేమ్ సేమ్ నీకు ఒక ఆబ్జెక్ట్ లాగానే ఉంటుంది చెప్పాలి. ఇక్కడ కూడా ఇచ్చేయండి చూడు, ఇది ఇచ్చేది. ఓకే, సో మనం కూడా దీన్ని తీసుకున్నాం. ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది జేసాన్, ఏది ఇది ఓపెన్ చేసినట్టు చూసినావా ఈ బ్రాకెట్, ఇది జేసాన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. దీనిలో ఎంప్లాయీ అనేది అరే, ఎంప్లాయీస్ అని చూసినావా, ఇది అరే చూసినావా ఇక్కడ ఓపెన్ అయిన బ్రాకెట్, అరే బ్రాకెట్, ఓకేనా? సో ఇదంతా కూడా అరేలో వాడి ఎలిమెంట్స్ ఏ విధంగా స్టోర్ చేసుకున్నాడు, మళ్ళీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈ విధంగా స్టోర్ చేసుకున్నాడు వాడు, ఓకేనా? ఫస్ట్ నేమ్ ఓకే, ప్రాక్టీస్ చేస్తాం. ఉన్నాడు అయిపోయింది. మళ్ళీ రేపు మళ్ళీ అయింది. ఈ కామన్ యూజ్ ఆఫ్ జేసన్ టు డేటా వెబ్సైట్ డిస్ప్లే వెబ్ పేజ్, మిగిలినవన్నీ చెప్పుకున్నా పోతే అంతే కదా, చాలా రోజులు. ఓకే, సింపుల్ గానే చెప్పాలి మనం ఇది ఎందుకు యూజ్ చేస్తాము జేసన్ డాట్ పార్స్ అనేది. సరే వీడియో ఉంటుంది మళ్ళీ చదువులు పార్ట్ జేసన్ డాట్ పార్స్ స్ప్రింగ్ ఏంటి స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ జేసన్ డాట్ పార్స్ ఆబ్జెక్ట్ ఉంది పేజ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం మనము. ఓకే, సో ఇది కాపీ చేసి సర్వీస్ నోడ్లో పేస్ట్ చేద్దాం దాన్ని. ఇది var స్పేస్, ఓకే, ఇది ఒక జేసాన్. దీన్ని నువ్వు అంటే జేసాన్ నుంచి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కి ఫస్ట్ కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ రూల్ జేసాన్ లో అంటే జేసన్ అంటే ఎట్లా ఈ వేలో స్టోర్ చేసుకుంటారు. వెబ్ సర్వీసెస్ కనెక్ట్ అవుతాయి చూసినావా, అప్పుడు నీకు ఈ విధంగా కనెక్ట్ అవుతాయి ఇన్ఫర్మేషన్ అనేది. ఇప్పుడు మామూలుగా ఒక రికార్డ్ ఉంది అనుకో, ఆ రికార్డ్ అనే ఇన్ఫర్మేషన్ ఏమైపోతుంది అంటే జేసాన్ లో కన్వర్ట్ అవుతుంది, తర్వాతనే ఇంకో టూల్ కనెక్ట్ అవుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా స్టోర్ అవుతుందంటే ఈ విధంగా ఉంటుంది. మన దాంట్లో జేసాన్
చూపిస్తాను ఎలా ఉంటుంది అంటే చూడండి. సో ఇప్పుడు నేను ఊరికి జస్ట్ గెట్ చేస్తా యాక్టివ్ ఉండే ఇన్సిడెంట్స్ ని, చూడు ఎలా ఉంటుందో. ఒకవేళ నేను క్వైరీ ఎలా సెండ్ చేస్తాను ఏమి అనేది సెండ్. ఇప్పుడు నేను పంపించింది నార్మల్ ఫార్మాటే, కానీ చూడు ఫార్మాట్ చూపిస్తే ఎలా అయింది చూసినావా? జేసాన్ ఫార్మాట్ అంటారు. రెస్పాన్స్ బట్ నాకు ఎలా వచ్చింది? జేసాన్. అంటే వెబ్ సర్వీసెస్ కనెక్ట్ అయినప్పుడు నీకు ఈ యొక్క జేసాన్ లో కనెక్ట్ అవుతుంది. ఇది ఆటోమేటిక్గా కన్వర్ట్ అయిపోయి వెళ్ళి ఉంటుంది జేసాన్ లోకి. ఓకేనా? నాకు వచ్చిన రెస్పాన్స్ బాడీ కూడా జేసాన్ లోనే. ఇది ఒక జేసాన్ యొక్క ఆబ్జెక్ట్. నువ్వు ఒకసారి మళ్ళీ గూగుల్లో చూడు ఏమేమి ఉన్నాయి అనేది. నేను కూడా చూస్తాను ఒకసారి, ఎందుకంటే నాకు అంత ఐడియా లేదు. జేసాన్ ఎప్పుడు రేర్గా యూజ్ చేస్తాను ఇంటిగ్రేషన్ వచ్చినప్పుడే. చూసి ఒకవేళ మళ్ళీ కనెక్ట్ అవుదాము. ఓకేనా? ఈ టాపిక్ అయితే కన్నా, బట్ ఇదైతే కన్నా చాలా ఇంపార్టెంట్. ఏది ఈ పార్స్ అనేది. ఇది ఏం చేస్తుందంటే నీ దగ్గర ఉన్న జేసాన్ అకౌంట్ ఉంటాయి చూసినావా, ఈ ఆబ్జెక్ట్స్ ని జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కింద ఫస్ట్ కన్వర్ట్ చేస్తాం. ఏది జేసాన్ డాట్ పార్స్ అనేది. ఇప్పుడు నువ్వు ఏం చేసుకోవచ్చు, ఈ ఆబ్జెక్ట్ యూస్ చేసి దీనిలో ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ కూడా అదే చేస్తాడు చూడు. ఫస్ట్ ఏం చేశాడు, ఈ టెక్స్ట్ ని ఆబ్జెక్ట్ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు ఓబీజీ అనేది జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ నుంచి చూడు, ఈ ఇక్కడ ఉన్న లోపల ఉన్న వాల్యూస్ ని యాక్సెస్ చేశాడు చూడు. ఏం యాక్సెస్ చేశాడు, ఏడు చేయడా, ఓబీజీ డాట్ ఎంప్లాయీ. ఇక్కడ 1 అని ఎందుకు అదే కాదు, ఇండెక్స్ ఇస్తాడు. ఇక్కడ కూడా అదే చూడు, 1 అంటే ఇది తీసుకుంటాం. అదే నువ్వు 2 ఇచ్చినావు అనుకో లాస్ట్ నేమ్ కానీ అలా తీసుకుంటాం. కాదు కాదు కాదు, ఎంప్లాయీ ఆఫ్ 1. ఓకే ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ తీసుకున్నాం, ఇది తీసుకోండి. ఇది అదే 2 ఇచ్చావు అనుకో, ఈసారి ఇది తీసుకుంటుంది, పీటర్ అనేది తీసుకుంటుంది. చూడ ఇప్పుడు రన్ చేయి, చూడ ఏ విధంగా వస్తుంది. పీటర్ స్మిత్ అని వచ్చింది, ఎందుకంటే ఇది 2 ఉన్నది, ఈడ 1 ఉన్నది. ఈ స్మిత్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఓకేనా? బట్ ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నుంచి నువ్వు ఈ విధంగా వాల్యూస్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి చూడండి, థియరీ చదవండి, మళ్ళీ ఒకసారి చూద్దాం, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్స్ యాక్చువల్. జావా చూడు ఎన్ని ఉన్నాయి నీకు ఒకసారి ఇక్కడ చూడ. ఇదైతే నీకు చాలా ఇంపార్టెంట్, నేర్చుకుంటే కన్నా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ ఉన్న జేసన్ సింటాక్స్ కూడా ఇక్కడ నా చూడ, అది మనకు ఆడ చూపడం చూడ మీరు చాలా పెద్ద చూపించేయండి సింటాక్స్, మీరు కన్ఫ్యూజ్ అయ్యేలా చేస్తుంది. చూద్దాం బ్రో ఒకసారి మళ్ళీ చెప్దాం దీని గురించి. ఓకేనా? సేమ్ మొత్తం సింటాక్స్ అంతా ఒకటి.